నమస్తే. యుద్ధం ఎఫెక్టు భారత్‌పై ఎంత ప్రభావం చూపించిందో ఇతర దేశాలపై కూడా అంతే ప్రభావం చూపిస్తుంది. సో యుద్ధం ముగిసిందా అంటే యుద్ధం ముగిసలేదు. కానీ భారత్‌లో మాత్రం చాలా మంది సామాన్యులు ఇబ్బంది పడతా ఉన్నారు. రీసెంట్‌గా పెరిగిన గ్యాస్ సిలిండర్ ధర కావచ్చు, లేకపోతే పెరగబోతున్న నిత్యావసర సరుకులు కావచ్చు, పెట్రోలు ఇతరితర ముడి చమురుల ధరలు కావచ్చు. వీటన్నిటి కూడా సామాన్యుని భయపెట్టిస్తుంది. ఎన్నికల ఫలితాల తర్వాత సామాన్యుడి మీద భారం పడబోతున్నట్టు సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చ రోజు రోజుకు సామాన్యుడు భయంగా బతుకుతున్నటువంటి పరిస్థితి. రైట్, ఒకసారి ఇదే అంశం గురించి డిస్కస్ చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్ డాక్టర్ రియాజ్ గారు. సార్ నమస్తే. నమస్కారం అండి. సో ప్రధానంగా మనం చూసాం, చాలా రోజుల నుంచి ఒక చర్చ జరుగుతుంది. ఈ 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తర్వాత కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా మరి నిత్యావసర సరుకులతో పాటు ఈ సిలిండర్ ధరలు, పెట్రోల్ ధరలు ఇవన్నీ కూడా పెరుగుతాయి అన్నారు. బట్ ఇప్పటికే మనం చూస్తాం, అదంతా కూడా ఫేక్ అని కొంత ప్రచారం జరుగుతూ ఉంది. కేంద్ర ప్రభుత్వం మేము ధరలు పెంచబోమని చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంది. కానీ సిలిండర్ ధర మాత్రం, కమర్షియల్ సిలిండర్ ధర దాదాపు 3,000 రూపాయలు పెరిగినటువంటి పరిస్థితి. సో ఏం చెప్తారు సార్, సామాన్యుల భయంగా బతుకుతా ఉన్నాం? శ్రీశైలం గారు, ఈరోజు మనం గ్లోబలీకరణలో ఉన్నాం. మనం నౌ ద వరల్డ్ ఈజ్ ట్రావెలింగ్ ఇన్ ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్. ఈ సందర్భంలో ప్రపంచంలో ఏ సంఘటన జరిగినా, ఏ అంశం జరిగినా కూడా ప్రపంచం మొత్తం ప్రభావం చూపుతూ ఉంటుంది. ఇప్పుడు 90స్లో గల్ఫ్లో యుద్ధం జరిగినప్పుడు బస్ ఛార్జీలు పెరిగాయి. దాని గల్ఫ్ సర్ఛార్జ్ అనే పేరుతోటి ప్రభుత్వాలు ప్రజల మీద ఇంపోజ్ చేశాయి. ఈరోజు ప్రపంచం మొత్తం యుద్ధం స్టార్ట్ అయింది. ఆ యుద్ధం విరమణ తాత్కాలికంగా కనబడుతూ ఉంటుంది. దాని యుద్ధం అనడం కన్నా దురాక్రమణ అనడం అనేది సరైన పదమేమో. ఎందుకోసం అంటే ఇజ్రాయెల్, అమెరికా ఇరాన్ మీద దురాక్రమణ చేసి ఈరోజు ప్రపంచానికి చమురుకి సంబంధించిన ఎగుమతులు దిగుమతుల్లో కీలకమైన భూమిక పోషిస్తున్న హార్మో జలసంధి ఏదైతుందో అది మొత్తం దిగ్బంధంలో ఉంది. ఒకవి ఇరాన్ తనకి సంబంధించిన నౌకలు, తమకు అనుకూలమైన నౌకలను బయటికి పంపించే ప్రయత్నం చేస్తూ ఉన్నది. ఇరాన్ ఏ నౌకలు అయితే బయటికి పంపించే ప్రయత్నం చేస్తూ ఉందో వాటిని అమెరికా తన వార్ హెడ్ క్వార్టర్స్ను సముద్రంలో ఏర్పాటు చేసి వాటిని అడ్డుకునే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి సహజంగా మొత్తం ప్రపంచానికి రావాల్సిన క్రూడ్ ఆయిల్ కానీ, గ్యాస్ కానీ వీటి మీద ఇంపాక్ట్ ఉంటుంది. ఈరోజు భారతదేశం ఏదైతుందో ఇది ఆయిల్ ఆధారిత ఆర్థిక వ్యవస్థ మనది. ఇక్కడ మన దగ్గర సోలార్ ఎనర్జీ చాలా తక్కువగా ఉంటుంది. అలాగే విండ్ ఎనర్జీని మనం ప్రొడ్యూస్ చేసుకునే శక్తి సామర్థ్యాలు మనకు రాలేదు. దాంతోపాటుగా ఓషన్ కరెంట్స్ నుంచి మనం ఎలక్ట్రిసిటీని కానీ మిగతా శక్తి సాధనాలను ఉపయోగించట్లేదు. కాబట్టి భారతదేశానికి సంబంధించిన ఆర్థిక వ్యవస్థ మీద కూడా క్రూడ్ ఆయిల్ మీదే ఉంటుంది. చాలా ఆశ్చర్యం ఏంటంటే ఇన్ని సంఘటనలు ప్రపంచంలో దాదాపుగా జనవరి నుంచి స్టార్ట్ అయ్యి దాదాపుగా 6 నెలల సమయం జరిగినా కూడా భారతదేశం మనం అనుకున్న నిల్వలు తీసుకురావచ్చే ప్రయత్నం చేయలేకపోయింది. ఇప్పుడు రీసెంట్ గణాంకాలు మనకు ఏం చెప్తున్నాయంటే ఈ యుద్ధం వాతావరణం ఇట్లే కొనసాగితే భవిష్యత్తులో నష్టపోకుండా చూడడం కోసం చైనా విపరీతంగా, అంటే మిలియన్ల కొద్ది, దాదాపు 140 బిలియన్లకు సంబంధించిన చమురు నిల్వలు దాచుకున్నట్టుగా, అమెరికా కూడా 35 నుంచి 40 బిలియన్లకు సంబంధించిన చమురు నిల్వలు పెట్టుకున్నట్టుగా, అదే జపాన్ దాదాపుగా 21, ఇండియాకు జపాన్ 35, ఇండియాకు వస్తే అది దాదాపు 21గా ఉన్నట్టుగా చెప్తా ఉంది. అంటే ఆయిల్ ఆధారిత ఆర్థిక వ్యవస్థతో కూడుకున్న భారతదేశం ఈ సంక్షోభం నుంచి బయటపడకుంటే ఆ సంక్షోభం యొక్క భారము భయంకరంగా భారతీయుల మీద పడే అవకాశం ఉంది. ఎప్పుడు భారం పడ్డా ధనవంతులు దాని నుంచి బయటపడతారు, కానీ పేదవాళ్ళు మాత్రమే దాని నష్టాలను చవి చూసే సందర్భాలు, అవకాశాలు మనకు భవిష్యత్తులో కనిపిస్తున్నాయి. ఓకే, ఇప్పటికే అంటే మనం చూసాం, కేంద్ర ప్రభుత్వాలైనా రాష్ట్ర ప్రభుత్వాలైనా సో జనాలు ఉత్తగానే ప్యానిక్ అవుతున్నారు. ప్యానిక్ చేసే విధంగా కూడా మనం చేయొద్దు. ఏదైతే స్టాక్ని కొంతమంది హోల్డ్ చేసి పెట్టుకుంటున్నారు, బ్లాక్ మార్కెట్లో అమ్ముకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో అటువంటి వాళ్ళ మీద కూడా కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పినటువంటి సందర్భం ఉంది. సో కొంత గ్యాస్ రిలీఫ్ కనబడతా ఉంది. కానీ ఇంకా ఏపీ కానీ తెలంగాణ కావచ్చు, పెట్రోల్కి సంబంధించి కొన్ని నో స్టాక్ బోర్డులు దర్శనం ఇవ్వడం, దానికి కేంద్ర ప్రభుత్వం ఈ రకంగా వ్యవహారం చేస్తున్న ఒక చర్చ జరగడం, సో దీని ఎట్లా చూడొచ్చు సార్ నిజంగా? అంటే శ్రీశైలం గారు, దీని ప్రభావం కేవలం 10%కి సంబంధించిన పంపిణీ మీదే ఉంటుంది. 90% మనం అర్థం చేసుకోవాల్సింది ఏదైందో అది ఎగుమతుల దిగుమతులలో ఏర్పడ్డ అబ్స్ట్రాకిల్, అంటే ఆటంకం ఏదైతుందో ఆ ఆటంకమే ప్రధానంగా దీనికి సంబంధించిన సంకట స్థితిని క్రియేట్ చేస్తూ ఉంటుంది. సరే, ఇమీడియట్గా ఆంధ్రప్రదేశ్లో ఈ సంక్షోభం ఏర్పడడానికి ఆ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన పౌర సరఫరాల శాఖ ప్రధానమైన కారణం. జనరల్గా ఎట్లా ఉంటుందంటే, ఒకప్పుడు ఒక ఆయిల్ కంపెనీలు రిఫైనరీ సెంటర్స్ దగ్గర నుంచి వీళ్ళు డబ్బులు కట్టి ఆయిల్ పట్టుకొచ్చుకుంటూ ఉంటారు. ఇలా ఆయిల్ అమ్మిన తర్వాత డబ్బులు ఇస్తూ ఉంటారు. కానీ సంక్షోభ సమయంలో కంపెనీలు ఏం చేశాయంటే, మాకు ముందుగాల మీరు డబ్బులు కడితేనే మేము మీకు ఆయిల్ ఇస్తామనే కండిషన్ పెట్టడం వల్ల
చిన్న చిన్న వ్యవస్థలు అంటే చిన్న చిన్న ప్రాంతాల్లో ఉండే పెట్రోల్ పంప్ లాంటి వ్యవస్థల మీద దాని ప్రభావం పడింది. డబ్బులు పే చేయలేని సందర్భంలో ఆయిల్ రాలేదు కాబట్టి నో స్టాక్ బోర్డు పెట్టిన సందర్భాలు ఒకటి. రెండోది ఏమైపోయిందంటే ఈ వచ్చిన ఈ కొద్ది చమురు ఏదైతే ఉందో లేదా మనకి పెట్రోల్ డీజిల్ లాంటివి గ్యాస్ లాంటి వాటిని కమర్షియల్కి ఉపయోగిస్తున్నారని చెప్పేసి వాటికి కోతలు ఇక్కడ ఉండే పౌర సరఫరాల శాఖకు సంబంధించిన అధికారులు విధించడం వల్ల ఇప్పటికే సంక్షోభంలో ఉన్న పరిస్థితిలో కింద స్థాయిలో ఉండే పెట్రోల్ పంపుల పరిస్థితి అయిపోయిందంటే పెనంలో నుంచి పొయ్యిలో పడ్డట్టు అయిపోయింది. మూడో అంశం ఏదైతే ఉందో పాలక వర్గాలు ప్రజలకు భరోసా ఇవ్వడంలో ఫెయిల్ అయిపోయినాయి, ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. తెలంగాణ మీరు అనొచ్చు, మరి హైదరాబాద్లో కూడా ఈ ప్రాబ్లం ఉందంటే ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఇష్యూలు ఇప్పుడు మీడియా సంస్థల యొక్క పాత్ర సమాజ గమనంలో సమాజానికి సంబంధించిన అభిప్రాయాల సేకరణ అభిప్రాయాలకు సంబంధించిన మదింపులో ఎక్కువగా ఉంది కాబట్టి అక్కడ చూసి ఇక్కడ కూడా సంక్షోభపడదనే ఒక అంశం వచ్చింది. కాబట్టి కర్ణుడి చావుకు చాలా కారణాలు ఉన్నట్టుగా సంక్షోభానికి చాలా కారణాలు ఉన్నాయి. కానీ ప్రభుత్వ పరంగా మనమేం చేయాలి అన్న విషయం మీద కూడా చర్చించాలి. ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ప్రభుత్వం కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి భరోసా ఇస్తున్న కేంద్ర ప్రభుత్వం కానీ అలాగే పౌర సరఫరా శాఖగా పూర్తిగా ఫెయిల్ అయినాయి. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఏర్పడ్డ ఆ సంక్షోభానికి వీళ్ళే కారణం, వీళ్ళే బాధ్యత వహించాలి. ఇప్పుడు ప్రధానంగా మీరు అన్నట్టు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి చిన్న చిన్న పెట్రోల్ బంకుల మీద ఎఫెక్ట్ అని ఏదైతే అంశం ఉన్నదో ఇది వాస్తవానికి చాలా వరకు వరి కోతలకు సంబంధించినటువంటి పరిస్థితులు జరుగుతూ ఉన్నాయి. తెలంగాణలో కావచ్చు, ఏపీలో కావచ్చు. ఏపీలో చాలా ఎక్కువగా మొత్తంలో ఉంటాయి, ఎందుకంటే అక్కడ నదీ జలాలు కనుక ఉంటాయి కాబట్టి. సో ఈ వరి కోత మిషన్లకు సంబంధించి కొంత ట్రాక్టర్లు రైతులు ఇదంతా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. సో ఈ టైంలో నిజంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆ రైతన్నలకు ఎటువంటి అష్యూరెన్స్ ఇస్తే బాగుంటుంది? మంచి ప్రశ్న సుశీల గారు. అంటే వాస్తవంగా భారతదేశంలో ఎక్కువ దోపిడీకి గురవుతుంది రైతులే. అనార్గనైజ్ సెక్టారు నిరంతరం కష్టపడతారు. వాళ్ళకి భరోసాగా ప్రభుత్వాలు కానీ ప్రజలను ప్రేమించే ఎవరైనా నిలబడాల్సిందే. తెలంగాణ విషయానికి వచ్చినప్పుడు మీరు చెప్పినట్టుగా ఏంటంటే మన మెట్ట ప్రాంతాలకు సంబంధించిన వ్యవసాయ భూములు అట్లాగే వ్యవసాయానికి సంబంధించిన పంపు సెట్లు ఎలక్ట్రిసిటీ సహాయంతో జరుగుతూ ఉంటాయి. డీజిల్ పెట్రోల్కి సంబంధించిన ఇంధనాల ఉపయోగం మన దగ్గర ఎక్కువగా ఉంటుంది. కాబట్టి డెఫినెట్గా ఈరోజు ఈ సంక్షోభ సమయంలో రైతులకు సంబంధించిన పనులు ఆటంకం కలగకుండా వారికి సంబంధించిన ప్రత్యేక కేటాయింపులు చేయాల్సిన బాధ్యత మాత్రం మన మీద ఉంది. వెరీ రీసెంట్గా నేను గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి సంబంధించిన సమీక్ష చూశాను. దీంట్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వెంటనే ఆదేశాలు ఇచ్చారు. ప్రధానంగా స్టీఫెన్ రవీంద్ర గారు ఎవరైతే ఇప్పుడు ఈరోజు దీనికి ఉన్నతమైన ఆఫీసర్గా ఉన్న అతను రైతులకు సంబంధించిన విషయాల్లో మేము జాగ్రత్తలు తీసుకున్నట్టుగా ప్రకటించారు. సరే, ప్రభుత్వం వైపు నుంచి చర్యలను కూడా అంతర్జాతీయ విపణిలో, ఎందుకంటే ఇది అంతర్జాతీయ మార్కెట్కు సంబంధించిన సాధక బాధకాల మీద ఇక్కడ ఎకానమీ డిపెండ్ అయిన పరిస్థితిలో ఉన్నాం కాబట్టి యుద్ధానికి సంబంధించిన చర్యలు భవిష్యత్తులో కొనసాగి శాంతికి సంబంధించిన అవకాశాలు లేనప్పుడు ఈ సంక్షోభం పెరగడానికి మాత్రం వాస్తవంగా అవకాశం ఉంటుంది. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే వెరీ రీసెంట్గా అమెరికన్ ప్రెసిడెంట్ ట్రంప్ భారతదేశాన్ని చాలా ఎగతాళి చేసుకుంటూ మాట్లాడినాడు. భారతీయులను ఎగతాళి చేసుకుంటూ మాట్లాడినాడు. అక్కడ మినిస్టర్స్ భారతదేశాన్ని ఎగతాళి చేసుకుంటూ మాట్లాడినారు. ఇన్ని మాట్లాడినా కూడా కేంద్ర ప్రభుత్వము ఈ యుద్ధానికి కారణం అమెరికా ఇజ్రాయెల్ అన్న విషయాన్ని ప్రకటించడంలో జాప్యం వహించడం, వాళ్ళ మౌనం ఏదైతుందో అది అమెరికా ఏర్పాటు చేసే యుద్ధాన్ని, అమెరికా సృష్టించిన యుద్ధాన్ని సపోర్ట్ చేసేట్టుగా కనబడుతూ ఉన్నది. నిన్న పుతిన్ ఒక అద్భుతమైన స్టేట్మెంట్ ఇచ్చాడు. అదేంటంటే ఒకవేళ ఇరాన్ మీదనే కనుక దండయాత్ర మళ్ళీ సాగితే, మళ్ళీ బాంబుల వర్షం కురిస్తే అంతర్జాతీయ సమాజం అంతా అమెరికాను ఐసోలేట్ చేస్తానని ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఈ స్టేట్మెంట్కి ముందు ఇటలీ కానీ, జర్మనీ కానీ, చైనా కానీ, అట్లా కెనడా కానీ, ఆస్ట్రేలియా కానీ ఈ విషయాన్ని వాళ్ళు స్పష్టం చేస్తూ యుద్ధం ప్రపంచ శాంతికి విఘాతం కలిగిస్తుంది. ఈరోజు కోవిడ్ తర్వాత కోలుకుంటే ప్రపంచానికి అమెరికా కుట్రభరితంగా, ఇజ్రాయెల్ కుట్రభరితంగా చేస్తున్న ఈ యుద్ధం ఏదైతుందో ఇది సరైనది కాదని ఖండించారు. భారతదేశం ఎందుకు ఆ మాట మాట్లాడలేకపోతుంది? యుద్ధం వల్ల ఎక్కువగా నష్టపోయే దేశాల్లో ఆయిల్ ఆధారిత దేశం మన భారతదేశమే టాప్లో ఉంది. దీన్ని నేను అనట్లేదు, మనకు మిస్త్రీ భారతదేశ విదేశాంగ వ్యవహారాలు చూస్తున్న ఒక సీనియర్ అధికారి చెప్పిన మాట ఇది. అంటే అమెరికా మొత్తం ప్రపంచం మీద యుద్ధాన్ని కుమ్మరించి యుద్ధాన్ని ప్రభావంతో తాను మొత్తం ప్రపంచానికి ఆర్థిక వ్యవస్థ చేతులు పెట్టుకునే ప్రయత్నం చేస్తూ అమెరికా యుద్ధోన్మాదాన్ని ప్రపంచం మీద వృత్తా ఉన్నప్పుడు భారతదేశం శాంతికి సంబంధించిన దేశంగా, శాంతిని కాపాడే దేశంగా, అలీన ఉద్యమానికి నాయకురాలుగా, ఇప్పుడు బ్రిక్స్కి నాయకురాలుగా కనీసం అమెరికా యుద్ధోన్మాదాన్ని ఖండించకపోవడం అనేది భారతదేశ విదేశాంగ విధానం యొక్క గొప్ప ఫెయిల్యూర్గా మనం భావించాలి. ఇప్పటికైనా భారతదేశం యుద్ధాన్ని వ్యతిరేకించే దేశాల సరసన చేరాలి. అట్లాగే ఆల్టర్నేటివ్
అంశాలు ఏవైతున్నాయో ఇక్కడ సంక్షోభం ఏర్పడకుండా మనం చూసుకోవాలి. ఎందుకోసం అంటే ఇప్పుడు మనం ఇద్దరం కలిసి మనం బయటికి వెళ్దాం. హైదరాబాదులో నాకు తెలిసి ఇంకొక 24 గంటల్లో ఇప్పుడు మనం ఇంటర్వ్యూ చేస్తున్న సమయానికి అన్ని రేట్లు పెరుగుతాయి. నేను మార్నింగ్ నేను దగ్గర టీ తాగుతుంటే బొగ్గు పొయ్యి మీద ఇరానీ ఛాయ్కి సంబంధించిన ఒక కుండ లాంటి ఒక పాట్ పెట్టేసి ఛాయ్ చేస్తూ ఉన్నారు. ఎందుకని అడిగితే మాకు గ్యాస్ దొరకట్లేదు సార్ అని చెప్పేశారు వాళ్ళు. రేపు ఇదే పరిస్థితి కొనసాగితే పెద్ద నగరం, విస్తరిస్తున్న నగరం, ఇక్కడ అనేక మంది ఇంట్లో వంట చేసుకునే అవకాశం ఉండదు. ఇక్కడ వాళ్ళు పనిచేస్తున్న ఫీల్డ్స్ అట్లాంటివి. కాబట్టి ఖచ్చితంగా సంక్షోభ ప్రభావం ఉంటుంది. ఆహారం మీద ధర పెరిగితే ఏమవుతుంది, ప్రజలు ఏం చేస్తారంటే అన్ని ఖర్చులను ఆపేసి ఆహారం మీద ఖర్చు పెట్టడం మొదలు పెడతా ఉంటారు. దీన్ని మనం గిఫ్ట్ అండ్ వైపరీత్యం అంటాం. మనం మిగతా ధరలను తగ్గవచ్చు, కానీ బంగారం ధర తగ్గినా మనం కొనుక్కొని తినలేం కదా, వెండి ధర తగ్గినా మనం కొనుక్కొని తినలేం కదా. ఆహారం ధర ఎంత పెరిగినా కూడా కొనుక్కొని తినాల్సిందే. కాబట్టి ఆహారాన్ని ఇచ్చే ఈ రెస్టారెంట్లు కానీ, హోటల్స్ కానీ, చిన్న చిన్న బండ్లు కానీ ఇవన్నీ సంక్షోభాలకు పోతాయి. ఆ సంక్షోభ ప్రభావం భారతదేశంలో అందరి మీద ఉంటుంది. మీరు అన్నట్టుగా ఇప్పుడు కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర దాదాపు 3000 దగ్గరలో ఉంది, అంటే భారీగా పెరిగినటువంటి పరిస్థితి. సో ఈ కమర్షియల్ సిలిండర్ ధర పెరుగుదలతోటి మీరు అంటే రెస్టారెంట్లు, హోటళ్ళు నిజంగా 24 గంటల్లో గతంలో 30 రూపాయల ప్లేట్ పూరి ఇప్పుడు 60 రూపాయలు చేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదంటారా? ఇంకా అంతకన్నా పెరగొచ్చు అని నేను అనుకుంటున్నాను. దానికి కారణం ఏంటంటే ఫస్ట్ కమర్షియల్ గ్యాస్ దొరకడానికి అవకాశాలు ముఖ్యమైనవి, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు స్టార్ హోటల్స్ ఉంటాయి. మనం రీసెంట్గా జరిగింది ఏంటంటే పెద్ద పెద్ద హోటల్స్ అంటే బాగా ఇన్కమ్ ఉండి గతంలో విపరీతమైన సంపాదన హోటల్స్ కూడా మూసివేశారు. ఎందుకు మూసివేశారంటే నీకు లభ్యత లేనప్పుడు మూసివేస్తారు కదా. అక్కడ కట్టెల పొయ్యితోటి వండుకునే సౌకర్యాలు ఉండవు. ఎందుకంటే వాడి కిచెన్ మ్యానుఫ్యాక్చరింగే గ్యాస్ ఆధారిత మ్యానుఫ్యాక్చరింగ్గా ఉంటుంది. ఫస్ట్ నీకు గ్యాస్ అవైలబిలిటీ ఉందా లేదా అనేది ఫస్ట్ చెక్ చేసుకుంటారు. అవైలబిలిటీ ఉన్నప్పుడు సరే బాగా డబ్బు ఉన్న వాళ్ళు తీసుకొచ్చే అవకాశం వాళ్ళకు ఉంటుంది. డబ్బు లేని హోటల్స్ అన్ని మూతపడతా ఉంటాయి. అప్పుడు వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే సహజంగా గ్యాస్ అవైలబిలిటీ లేనప్పుడు మూతకు గురవుతూ ఉంటాయి. మూతకు గురైనప్పుడు దాని మీదనే ఆధారపడ్డ కుటుంబాలు, దాని మీదనే ఆధారపడ్డ కస్టమర్స్ ఎవరుతున్నారో వాళ్ళ పరిస్థితి చాలా అగమ్య గోచరంగా ఉండే అవకాశం ఉంటుంది. వెరీ రీసెంట్గా 4 రోజుల క్రితం నేను దాదాపుగా హైదరాబాద్ రేడియస్లో 25 కిలోమీటర్లు తిరిగిన సార్ నా బండిలో పెట్రోల్ కొట్టించుకోవడం కోసం. ఎందుకోసం అంటే ఎక్కడ పోయినా నో స్టాక్ బోర్డులే కనబడతా ఉన్నాయి. కిలోమీటర్ల కొద్ది కార్లు ఉన్నాయి. చివరికి రాత్రంతా మేము ఉంటే తెల్లారుజామున మాకు ఎప్పుడో కొంత పెట్రోల్ దొరికింది. అది కూడా లిమిటెడ్గా పెట్రోల్ దొరికింది. ఎందుకంటే మనదంతా ప్రజా రవాణా వ్యవస్థ కదా, ప్రజలందరూ కూడా రవాణా మీద ఆధారపడుతూ ఉంటారు. ప్రభుత్వకి సంబంధించిన ఒక ఆర్టీసీలో ఒక్కరోజు స్ట్రైక్ జరిగినందుకే ప్రభుత్వం వెంటనే ఆర్టీసీ కార్మికులు కూర్చొని పరిష్కారం చేసుకోగలిగింది. మానవ సమస్య కాబట్టి, ప్రభుత్వం చేతుల సమస్య కాబట్టి పరిష్కారం చేయగలిగింది. ఇప్పుడు ఇదేమైపోయిందంటే ఇది ఆర్టిఫిషియల్ సమస్యగా క్రియేట్ అయింది కదా, అమెరికా యుద్ధోన్మాదంతో క్రియేట్ చేసే సమస్య కదా. కాబట్టి హైదరాబాద్ లాంటి గ్రోయింగ్ సిటీల మీద మొత్తం తెలంగాణతో ప్రభావం ఉంటుంది, ఈ సిటీ మీద ఇంకెక్కువ ప్రభావం ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకో ఇట్లాంటి సంక్షోభ అంశాల మీద గౌరవ ప్రధాని గారు ఎందుకో మన్ కీ బాత్లో మాట్లాడకపోవడం అనేది బాధాకరం. అలాగే ప్రభుత్వం దీని మీద స్పందించి దాని మీద రెస్పాండ్ కాకపోవడం అనేది ఇంకా దురదృష్టకరం. మీరు అన్నట్టుగానే సో ఉదయం మనం లేవగానే టూత్ పేస్ట్ నుంచి సో రాత్రి పడుకునేంత వరకు మనం తినేటువంటి కొన్ని ఆహార పదార్థాలు, నిత్యావసర సరుకులు ఉంటాయి, సబ్బు, షాంపూ ఇట్లాంటివి. సో వీటి రేట్లను కూడా కొన్ని కంపెనీలు 2 నుంచి 3%, 3 నుంచి 5% పెంచబోతున్నాయి అనేది ఒక చర్చ. ఈ 2-3 రోజుల్లో పెరుగుతుంది ఒక చర్చ. సో నిజంగా పెంచే అవకాశం ఉందంటారా? ఒకవేళ పెంచితే సామాన్య పరిస్థితి. 2 అంశాలు ఉంటాయి శ్రీశైలం గారు. మీరు ఒక యంగ్ డైనమిక్ జర్నలిస్ట్ కాబట్టి నేను చెప్తున్నాను. ఒకటి, కొరత వల్ల పెరగడానికి అవకాశాలు ఉంటాయి, పెంచక తప్పదు. రెండో అంశం ఏది ఉంటుందంటే దీని అవకాశంగా తీసుకొని లాభాలను ఆర్జించే వాళ్ళు కూడా ఉంటారు. మన దగ్గర ఎంత దారుణం వచ్చిందంటే శవాల మీద పేలాలు ఏరుకునే పెట్టుబడిదారుల దేశం ఇది. ఇండిగో మనం చూసాం కదా, మనకి స్పైస్ జెట్, ఇండిగోకి సంబంధించిన సంక్షోభం చూసాం మనం. ఎయిర్వేస్ సంక్షోభం భారతదేశంలో ఎందుకు వచ్చింది? అది క్రియేట్ చేసే సంక్షోభం కదా. జస్ట్ విమానయానానికి సంబంధించిన రేట్లను పెంచడం కోసము, లేదా పబ్లిక్ బుక్ చేసిన డబ్బులను తిరిగి ఇచ్చే ఉద్దేశంతో లేకుండా ఉండడం కోసము సడన్గా విమానయాన క్రైసిస్ క్రియేట్ చేశారు. అది సామాన్య ప్రజలు, ప్రభుత్వాలు క్రియేట్ చేసే సంక్షోభం కన్నా విమానయాన సంస్థలకు ఒత్తిడి పలుకుతున్న అధికారులు లేదా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం దానికి బాధ్యత వహించాల్సి ఉంటుంది. అంటే భారతదేశంలో ఏ చిన్న సంక్షోభం జరిగినా కూడా తనకు అనుకూలంగా మార్చుకునే ఒక విషపూరితమైన పెట్టుబడిదారులు ఈ దేశంలో, మన దేశంలో ఉన్నారు. ఉన్నప్పుడు ఇట్లాంటి సంక్షోభం ఏర్పడినప్పుడు ఏం చేస్తూ ఉంటారంటే వాళ్ళు మరింత లాభాల కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు. మీరు చెప్పిన బ్లాక్ మార్కెట్ జరగవచ్చు, కృత్రిమ సంక్షోభాన్ని ఇంకా మరింత పెంచే ప్రయత్నం చేయొచ్చు. వీటిని అరికట్టాల్సింది ఎవరు? ప్రభుత్వాలు, ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం. ఇప్పుడు పెద్ద సంక్షోభం కాబట్టి. కానీ నేనేం భావిస్తూ ఉన్నానంటే కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు స్టడీ చప్పుడు చేయకపోవడం అనేది బాధాకరం. దాని ఇంకా రియాలిటీ కదా, ఇప్పుడు ఇది గ్రౌండ్ రియాలిటీ. నేను వీడని నీడను నేనే. ఈ సంక్షోభం వెనుక వస్తూ ఉంటుంది, నీళ్ళలాగా నేను వెంటాడుతూ ఉంటుంది. వెంటాడినప్పుడు దాని నుంచి అధిగమించే ప్రయత్నాన్ని కేంద్ర ప్రభుత్వం చేసేటట్టుగా కనబడుతుంది, ఇక్కడ కనిపించట్లేదు.
5 ఎన్నికల్లో వాళ్ళు బిజీగా ఉన్నారు. సరే ఎన్నికలు జరిగినప్పుడు అన్ని రాజకీయ పార్టీలు బిజీగా ఉంటే కామెంట్ లేదు. కానీ అదే సందర్భంలో గవర్నెన్స్కి డిస్టర్బ్ కాకుండా చూసుకోవాలి కదా. మనం ఇప్పుడు చేయాల్సింది 2 పనులు సార్. ఒకటి, అమెరికా దుశ్చర్యలు ఏవైతే ఉన్నాయో వాటిని భారతదేశం అలీన దేశ నాయకుడిగా, బ్రిక్స్ నాయకుడిగా దాన్ని ఖచ్చితంగా ఎదిరించాలి. అమెరికా సామ్రాజ్యవాదాన్ని, అమెరికా యుద్ధోన్మాదాన్ని మనం అంతర్జాతీయ సమాజాల్లో అవసరం ఉన్న దగ్గర ప్రత్యక్షంగా, అవసరం లేని దగ్గర పరోక్షంగా మనం పాల్గొని అమెరికాను ఎండగట్టే ప్రయత్నం చేయాలి. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే, ఈ కొరతను అధిగమించేందుకు ఇమీడియట్గా మనం ఏ సహాయక చర్యలు చేయాలో, ఏ ఆల్టర్నేటివ్స్ ఉన్నాయో వాటి మీద ఇమ్మీడియట్గా యుద్ధ ప్రాతిపదిక మీద ఎక్సర్సైజ్ జరగాలి. ఎలక్షన్స్ అనగానే ఉరికి ఎలక్షన్స్ యుద్ధ ప్రాతిపదిక మీద ప్రచారంలోకి పోతున్న ప్రధానమంత్రి గారు ఇట్లాంటి సంక్షోభంలో వచ్చినప్పుడు కూడా అదే ప్రాతిపదిక మీద చర్యలు తీసుకోవాలని మనం కోరుకుందాం. మరోసారి తెలంగాణకు మోదీ ప్రధాని, నాకు తెలిసి 3వసారి ప్రధాని అయినాక మొదటిసారి అనుకుంటా తెలంగాణకు ప్రధాని మోదీ ఈ నెల 10వ తారీఖున రాబోతున్నారు. పర్యటనలో భారీ బహిరంగ సభ ఉండబోతున్నట్టు తెలుస్తుంది. సో ఏంటి మోడీ పర్యటన మీద మీ కామెంట్ ఏంటి? శ్రీశైలం గారు అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపన కోసము, అభివృద్ధి కార్యక్రమాల ఆరంభం కోసము 3వసారి ప్రధానంగా ప్రమాణ స్వీకారం చేసిన గౌరవ ప్రధాని మోడీ గారు తెలంగాణకు రావడాన్ని మనందరం ఆహ్వానించాలి. కానీ అది అభివృద్ధి కోణంలో వస్తున్న యాత్రగా మనం చూడట్లేదు. ఇక్కడ బీజేపీ నాయకులు విపరీతంగా హంగామా చేస్తున్నారు. ఎందుకోసం అంటే, బీజేపీ ప్రభుత్వం దేశంలో ఎన్నికలే ప్రాతిపదికగా, విజయమే తనకు గీటురాయిగా తన రాజకీయ వ్యూహాలను పండి నడిపిస్తూ ఉంది. ఈరోజు కీలకమైన 5 రాష్ట్రాల్లో ఎన్నికలు అయిపోయినాయి. రేపో మాపో దాని రిజల్ట్ రాబోతూ ఉన్నది. దాని తర్వాత వాళ్ళకి దక్షిణ భారతదేశంలో ఇప్పుడు ఎన్నికలు జరిగిన 3 కూడా బీజేపీ విజయాలు ఏమీ లేవు. తమిళనాడులో బీజేపీ సింగిల్ డిజిటే, కేరళలో సీట్ వస్తుందో తెలియదు. ఈవెన్ పుదుచ్చేరిలో మిత్రపక్షం ఉంది కాబట్టి బీజేపీ ఉనికి అక్కడ కనబడతా ఉన్నది. ఇక వాళ్ళకి మిగిలిన 2 రాష్ట్రాలు ఉన్నాయి. ఒకటి కర్ణాటక, ఇంకోటి తమిళనాడు. ఒకటి కర్ణాటక, తమిళనాడులో పాగా వేయకుండా దక్షిణ భారతదేశంలో వాళ్ళ రిప్రజెంటేషనే లేదు కాబట్టి వాళ్ళు ఎలక్షన్కు సంబంధించిన ఒక వ్యూహరచన చేయడం కోసం, దానికి సంబంధించి సమాయత్తం చేయడం కోసము మోడీ గారు తీసుకొస్తున్నారనే వాదనే ఈరోజు మనం చూస్తున్నాం మీడియాలో కానీ ప్రజల్లో కానీ. బహుశా మోడీ గారి పర్యటన కూడా దాని వైపే పోతుంది. అందుకోసమే ఈ పర్యటనను బీజేపీ నాయకులు చాలా ప్రెస్టేజ్ తీసుకొని ఇంకో వారం రోజులు, ఇంకో 10 రోజులు టైం ఉన్నా కూడా పెద్ద ఎత్తున సన్నాహాలు చేస్తున్నారు. దీనికి కేంద్ర బీజేపీ కూడా పూర్తిగా సహకారం చేస్తుంది. కాబట్టి మోడీ గారి పర్యటన అభివృద్ధి కోసం వస్తే మనం ఆహ్వానిద్దాం. కానీ ఎన్నికల ప్రచారం కోసం పునాదులు వేయడానికి వస్తే మాత్రము దేశం మొత్తం సంక్షోభంలో ఉంటే ఈరోజు ఇక్కడికి వచ్చేదో దానికి పునాదులు వేసే ప్రక్రియ చేస్తుంది. అది రోమ్ నగరం తగలబడతా ఉంటే ఎవరో ఫిడేల్ వాయించినట్టుగానే కనబడతా ఉంటుంది మనకు. రైట్. దాంతోపాటు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, ప్రధాన ప్రతిపక్ష నేత అయినటువంటి కేటీఆర్ కావచ్చు, లేకపోతే హరీష్ రావు కావచ్చు, వీళ్ళంతా కూడా కాంగ్రెస్ పైన నిజంగా ఒక యుద్ధం ప్రకటించినట్టు తెలుస్తోంది. గతంలో మీరు వరంగల్ కావచ్చు, కామారెడ్డి కావచ్చు, లేకపోతే చేవెళ్ళ కావచ్చు, ఎక్కడెక్కడైతే డిక్లరేషన్ ప్రకటించారో అక్కడనే మరొక సభ పెట్టి కాంగ్రెస్ ఫెయిల్ అయింది, ఇచ్చిన గ్యారంటీలు అమలు చేయలేదు, ఇచ్చినటువంటి హామీలను అమలు చేయలేదు, ఒక సభను ఏర్పాటు చేస్తా ఉన్నారు. మన జగిత్యాల చూస్తే ఇప్పుడు వరంగల్ వేదికగా రైతు డిక్లరేషన్ మీద కౌంటర్ సభ పెడుతున్నట్టుగా చర్చ జరుగుతుంది 6వ తారీఖున. సో ఏం చెప్తారు ప్రతిపక్ష నేతలకి? శ్రీశైలం గారు మంచి ప్రశ్న అడిగారు. ఎన్నికలు మన రీసెంట్గా అంటే గత సంవత్సరంలో జరిగిన దగ్గర నుంచి మేము విజయం సాధించిన రోజు నుంచి బీఆర్ఎస్ ఏలియాస్ టీఆర్ఎస్ లేదా టీఆర్ఎస్ ఏలియాస్ బీఆర్ఎస్, ఇక్కడ టీఆర్ఎస్ అనే పేరు మీద ఇంకోటి వచ్చింది కాబట్టి ఏలియాస్ అనే పదాన్ని నేను బలంగా ఉపయోగిస్తున్నాను. మా మీద యుద్ధం చేస్తూనే ఉన్నది. ప్రతి యుద్ధంలో వాళ్ళు ఓడిపోయారు కదా. కంటోన్మెంట్లో యుద్ధం లాగానే మా మీద ఎలక్షన్లో పోటీ చేశారు. ఎవరు గెలిచారు? జూబ్లీహిల్స్లో ఒక భయంకరమైన యుద్ధాన్ని చేసే ప్రయత్నం చేసింది. ఎవరు గెలిచారు? అలాగే పంచాయతీ ఎన్నికల్లో, మున్సిపల్ ఎన్నికల్లో కూడా భయంకర యుద్ధం చేశారు. ఎవరు గెలిచారు? కాబట్టి బీఆర్ఎస్ ఎక్కడైతే ప్రభుత్వపరమైన లోపాలు ఉన్నాయో, ప్రజల సమస్యలు ఉన్నాయో వాటిని చూపెట్టి ప్రజల దగ్గర కావాలనే ప్రయత్నం చేయడాన్ని మనం ఎవరైనా ఆహ్వానించాలి, ప్రతిపక్షం చేయాల్సిన పని. కానీ మీరు చెక్ చేస్తూ చూడండి, మేము పవర్లోకి వచ్చి దాదాపుగా 2 ఏళ్ళు దాటింది. కేసీఆర్ గారు, హరీష్ రావు గారు, తారక రామారావు గారు, సంతోషరావు గారు ఎన్ని జిల్లాల పర్యటన చేశారు, ఎంతమంది ప్రజలను కలిశారు, ఎన్ని రాజకీయ ఉద్యమాల్ని, ప్రజా సదస్సులు నిర్వహించారో ఒకసారి లెక్క చూద్దాం మనం. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మా మంత్రులు, మా ఎమ్మెల్యేలు, మా లాంటి కార్పొరేషన్ చైర్మన్లు ఎంతమంది ప్రజలను కలిసాము, ఎన్ని మీటింగ్లు పెట్టాము, ఏం చేస్తామో మనం చూద్దాం. మేము ప్రజల్లో ఉన్నారు, వాళ్ళు మీడియాలో ఉన్నారు. కాబట్టి 2.5 ఏళ్ళు వాళ్ళు ఎక్కడ ప్రజల్లో లేరు కాబట్టి వాళ్ళ వాయిస్ మెల్లమెల్లగా అవుట్డేట్కి అయిపోయింది.
ఈరోజు వాళ్ళు ప్రజల్లోకి పోతాం, మీటింగ్లు పెడతాం అనే దాని మీద కాంగ్రెస్ భయం కన్నా బహుశా వాళ్ళ చెల్లె కవిత భయం కేటీఆర్కి బాగా కనబడుతుందేమో అనిపిస్తూ ఉంది నాకు. ఎందుకోసం ఆమె టీఆర్ఎస్ అనే పేరుతో వచ్చింది. సరే పార్టీ పెట్టి హక్కు ఆమెకు ఉంటుంది, కానీ గతంలో టీఆర్ఎస్ ఎలియాస్ బీఆర్ చేసే ప్రతి తప్పుకి, వాళ్ళు చేసే అవినీతికి, వాళ్ళు చేసే అరాచకాలకి కవిత కూడా దాంట్లో భాగస్వామ్యం వహించాల్సిందే. ఎందుకంటే షీ వాస్ దేర్. కవిత భయంతో వరంగల్లో కేసీఆర్ సభలు పోవాలి. ఒక కోణంలో దాన్ని కూడా ఒక కారణంగా మనం తీసుకోవాలి. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఏదో కాంగ్రెస్ పార్టీని బద్నాం చేద్దామనే ప్రయత్నంతో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీని వాళ్ళు బోర్ల బొక్కల పడ్డా, ఎల్లెలకలు పడుకున్నా, డొమ్మరు గడ్డలు కొట్టుకున్నా, తలకిందులు తప్పలు చేసినా, తలకిందులు నడిచినా కూడా కాంగ్రెస్ పార్టీ బద్నాం చేయడం సాధ్యం కాదు. కారణం ఏంటంటే భారతదేశంలో మొట్టమొదటిసారిగా జై కిసాన్ అనే నినాదాన్ని ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ. మా నినాదంతో రైతులకు సంబంధించిన సంక్షేమం ఏదైతుందో దాన్ని మొదటి పంచవర్ష ప్రణాళికలో భాగంగా నెహ్రూ గారు వ్యవసాయానికి అవకాశం ఇచ్చారు. కాబట్టి తెలంగాణలో ఇన్ని ప్రాజెక్టులను నాగార్జున సాగర్ నుంచి మొదలుకుంటే అన్ని ప్రాజెక్టులు నిర్మించిన ఘనతే కాంగ్రెస్ పార్టీ. దాని తర్వాత వాళ్ళు ప్రవేశపెట్టిన రైతుకు సంబంధించిన బంధు పథకాన్ని మేము ఇంకా పకడ్బందీగా రైతు భరోసా పేరు మీద మేము దానికి సంబంధించిన అమౌంట్ కూడా పెంచాం, దాన్ని వేస్తున్నాం. మేము గతంలో టీఆర్ఎస్ కొట్టిన పథకాలు పట్టుకొచ్చినా కాంగ్రెస్ పార్టీ వాటి ఎక్కడ పక్కన పెట్టలేదు, దాన్ని ఇంకా పకడ్బందీ చేసి ఇంకా మరింత మహత్తరమైన పథకాలు మేము తీసుకొచ్చాం. కొన్ని వాళ్ళ గ్రౌండ్ లేదు, బద్నాం చేసే ప్రోగ్రాం బాగానే వాళ్ళు వరంగల్లో మీటింగ్ పెట్టారు. వరంగల్ ఏదైతుందో వరంగల్లో 12 అసెంబ్లీ స్థానాలు ఉంటాయి. గతంలో ఉమ్మడి దానిలో 11 స్థానాలు మాయే కదా సార్, 10 స్థానాలు మేము గెలిచాం. ఇంకో అతను అభివృద్ధి కోసం మాతో కొంత కలిసి పనిచేస్తున్నాడు. కాబట్టి దిగ్విజయంగా వరంగల్ జిల్లా, నేను వరంగల్ వాడినే కాబట్టి వరంగల్ జిల్లా ఎప్పుడైనా కూడా కాంగ్రెస్కి ఇలాగానే ఉన్నది. కాబట్టి బీఆర్ఎస్ వాళ్ళు ఎన్ని చేసినా అది ఉండదు. మేమేమంటున్నాం, సిన్సియర్గా నిజంగా మీకు సిన్సియారిటీ ఉంటే ప్రజల దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేయండి. నాయకులు హైదరాబాదులో విలాసవంతమైన భవనాల్లో అప్పుడప్పుడు మీటింగ్లు పెట్టి మా పార్టీ ఉనికిలో ఉంది అని చెప్పడం కోసమే ఈ మీటింగ్లు పెడుతున్నారు. జస్ట్ ఉనికి చాటుకునే ప్రోగ్రాం తప్ప ప్రజలకు సంబంధించిన సమస్యలను ఎలుగెత్తి చాటే దాంతో వరంగల్లో మీటింగ్ పెట్టట్లేదు అనేది కాంగ్రెస్ పార్టీగా మేము అభిప్రాయపడుతున్నాం. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇది మొత్తం మీద సో ప్రధాని నరేంద్ర మోడీ భారత్కు వచ్చే ముందు ఇక్కడ ఏదైతే దక్షిణాది రాష్ట్రాల మీద ఫోకస్ పెట్టే ముందు ప్రజా సమస్యల మీద ఫోకస్ పెట్టాలి. జరుగుతున్న యుద్ధం నేపథ్యంలో ప్రజలు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు కాబట్టి సో ఈ ఇబ్బందులు తగ్గించే ప్రయత్నం చేస్తే బాగుంటుందంటూ చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నారు. మరోవైపు కేవలం బీఆర్ఎస్ తన ఉనికిని కాపాడుకోవడం కోసమే వరంగల్ లాంటి ప్రాంతాల్లో సభలు పెడతా ఉంది. ప్రభుత్వం మీద పట్టగాల్చి మీద బదలాం చేసేటువంటి ప్రయత్నం చేస్తున్న కోణంలో డాక్టర్ రియాజ్ గారు చెప్తున్నటువంటి పరిస్థితి. చూద్దాం రాష్ట్ర రాజకీయాలు, దేశ రాజకీయాలు భవిష్యత్తులో ఎటువంటి మలుపు తిరగబోతా ఉన్నాయి, ఏం జరగబోతున్నాయి.